హలో, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. చాలా రోజులైంది ఫుల్ వీడియో పెట్టక. ఈరోజు మా నెల్లూరు స్టైల్ టమోటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 పెద్ద సైజు టమోటాలని ఇలా ముక్కలు చేసుకొని టమోటాలు ఉడికేలాగా దాంట్లో వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని టమోటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు వాటర్లో బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఇలా పొంగొచ్చి ఉడికిన తర్వాత అవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఇవి చల్లారేలోపు మనం దీంట్లోకి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇది ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వరకు వస్తుంది, అందుకే కొంచెం ఎక్కువగా అంటే తీసుకుంటున్నాను. ధనియాలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలకి పెడతాం కదా. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నాను, అది ఎందుకంటే కారం కోసము. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వరకు తీసుకున్నాను. ఇవన్నీ కలిపేసేసి నీట్గా మిక్సీకి పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మనము గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, ఒక 2 వీక్స్ దాకా ఉంటుంది. ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. సో అందుకని వీలైనంత త్వరగా కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. డౌట్ ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను. పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇలా గాజు సీసాలో పెట్టేశాను. ఇప్పుడు టమోటాలన్నీ బాగా చల్లగా అయిపోయాయి. ఈ టమోటాలు చూసారు కదా, పైన తొక్క అనేది ఊడొచ్చేసింది. సో టమోటా అనేది బాగా ఉడికింది. మీకు నచ్చితే మిక్సీకి వేసుకోండి, నేనైతే మిక్సీకి వేయను, చేత్తోనే నలిపేస్తాను. ఈ చేత్తో నలిపే ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా జ్యూస్ అయ్యేలాగా టమోటాలను అనేది బాగా నలపాలన్నమాట. టమోటాలని బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం కొంచెం మనకు టమోటాలు కనిపిస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరి మిక్సీకి మెత్తగా వేసేసామంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట. మీకు పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా మిక్సీ చేసుకున్నాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కొత్తిమీర వేసుకొని బాగా కలిపితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది. నాకు కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది, సో నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు నచ్చిన వాళ్ళు ఇంకో 2 టమోటా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను, అన్నీ పచ్చివే యాడ్ చేస్తున్నాను. ఫ్రైసం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని దాంట్లో మనం పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటారు, కొంతమంది కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటారు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై చేసి లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ముందుగా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రై అవనిచ్చి అప్పుడు మనం కలిపెట్టుకున్న రసంలో అనేది ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఫ్రై ఎందుకు అవ్వనివ్వాలంటే మనం అంతా వేసుకుని పచ్చిది కదా, రోస్ట్ చేసి ఎక్కడ వేయలేదు. పచ్చి స్మెల్ పోవడానికి ఇట్లా ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేశాను ఈ పోపుని. సో ఫైనల్గా ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసంలోకి షిఫ్ట్ చేసుకొని రసంని బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికిస్తే రసం అనేది అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మీరు కారం అదంతా టేస్ట్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మనం ఆ పోపు వేసిన మిరపకాయలు ఉంటుంది కదా, దాన్ని ఒక సైడ్ ఇలా మనం ప్రెస్ చేస్తే దాంట్లో కారం అనేది కొంచెం రసంలోకి దిగిపోతుంది. సో స్పైస్ లెవెల్ అనేది అయితే సరిపోతుంది. ఇదేనండి మా నెల్లూరు స్టైల్ రసం అయితే ఇలానే చేస్తాము. ఇంకా ఒక 2-3 టైప్స్ ఉన్నాయి, అవి ఈసారి ఎప్పుడైనా మీకు నేను చేసి చూపిస్తాను. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఇంకో రెసిపీ ఏం చేశానంటే కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను, అది కూడా ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. రసం అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది.
కాకరకాయ వెల్లుల్లి కారానికి ముందుగా కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకోవాలండి. దాంట్లో గింజలు అయితే ఏం తీయనక్కర్లేదు, చేదు కూడా ఏం ఉండదు. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. పైన పీల్ అయితే ఏం చేయక్కర్లేదు. సో నేనైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను, గిన్నె నిండా వచ్చాయి. ఇప్పుడు బాండెల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రైకి సరిపడా కాకుండా ఒక 5 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు అంతటినీ వేసుకొని బాగా చేయి మీద పెడితే ఇలా నలిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేయట్లేదు, ఇక్కడ ఆయిల్ వేసేది చాలా కొంచెం అనమాట. ఈ ఫ్రై అయ్యేలోపు పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. వెల్లుల్లి కారం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి అయితే తీసుకున్నాను. దీని బదులు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కారపొడి తీసుకుంటే ఏంటంటే ఈసారి యూజ్ చేసేదానికి మీకు పనికి వస్తుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అట్లాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి ఎందుకంటే ఆ పౌడర్కి మంచి టేస్ట్ని ఇస్తుంది, కారం కూడా తగ్గిస్తుంది. అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిన కాకరకాయల్లోకి కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం ఫస్ట్ ఎక్కడ సాల్ట్ వేయలేదు, పౌడర్లో వేసున్నాము, కాకపోతే కాకరకాయలు ఎక్కడ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆ కాకరకాయ ముక్కలకి అనేది పడుతుంది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఎక్కువ ఆయిల్ ఏం మిగలలేదు అని చూపిస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకొని అది వేస్ట్ చేయడం కన్నా ఇలా లిమిటెడ్గా వేసుకోవడం బెటరు. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకొని ఆ ముక్కలన్నిటినీ కలిసిలాగా కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి కరివేపాకు కూడా లాస్ట్లో వేస్తున్నాను. ఫస్ట్లో వేస్తే ఏంటంటే కరివేపాకు అనేది మాడిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పౌడర్ ఉంది కదా, అది మీ స్పైస్కి తగినట్టు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మిక్స్ చేస్తే ఏంటంటే కారం అనేది తొందరగా మాడిపోతుందన్నమాట. ఈ కారం అనేది పప్పన్నంలోకి కొంచెం కలుపుకొని తినడానికి, వేడన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకున్న చాలా బాగుంటుంది. ఎక్కువగా రాయలసీమ కడపలో అయితే ఇవి ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటారు, ఇంట్లో ఎక్కువగా పప్పులోకి అయితే తింటారు. ఒకసారి ఈ పొడిని మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా అంతే, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదంటే బయట గాజు సీసాలో అయినా స్టోర్ చేసి పెట్టుకోండి. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 1 month దాకా అయితే ఉంటుంది. నాకు కారం సరిపోలేదు అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా నా స్టైల్లో కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చూపించేశాను. అలాగే మా నెల్లూరు స్టైల్ రసం కూడా అయితే మీకు నేను చూపించేశాను కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ అనేది మీకు తెలుసుంటే ఓకే, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంత ఫ్రై వద్దు అనుకుంటే కొంచెం మీడియంగా ఫ్రై చేసుకొని ఆ పౌడర్ చల్లుకోండి. చేదు ఎక్కువ తినని వాళ్ళు మీడియంగా చేస్తే తినలేరు అనమాట. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.